ఎగ్ ఫ్రై చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఏది పులుసు కూరలో ఇగురు కూరలో వేసుకుని బోరు కొట్టినప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఆయిల్ పెట్టి కొంచెం పసుపు వేసి ఎగ్స్ ఫ్రై చేయాలన్నమాట. పసుపు అయితే అంటుకోవు గుడ్లు, మనం దేంట్లో వేపినా సరే పసుపు అయితే అంటుకోవు. ఇలా వేగిన తర్వాత తీసేసి ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసాను, ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వేపాలు, కొద్దిగా సాల్ట్, అంటే మొత్తం సరిపోయినంత కాదు, కొంచెం తక్కువ, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా వేగనివ్వాలి. కొంచెం నువ్వులు, జీలకర్ర, సోంపు, కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పెట్టాను అనమాట. దాంట్లోనే వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు వేసి మిక్సీ పెట్టేసుకోవాలి మెత్తగా. మెత్తగా మరి మెత్తగా కాదు, కొంచెం బరకగా. కొబ్బరి ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర కొబ్బరి అయితే లేదు. కొబ్బరి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు, వేసుకుంటే బాగుంటుంది. వేసి మగ్గిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసి కొంచెం వేపాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా కారపొడి, అది మీకు ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి, కారానికి బట్టి వేసుకొని ఇలా వేపేసి తీసేసుకోవడమే. కొత్తిమీర ఉంటే వేస్తే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు ప్రస్తుతానికైతే, అందుకని వేయలేదు. కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది.